హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు స్టేట్స్ వాళ్ళకి కూడా బెటర్మెంట్ రాయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఈరోజు చూద్దాం. ఓకే, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది బెటర్మెంట్ ఎగ్జామ్ రాయడానికి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏపీ అండ్ టీజీ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాగానే సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాకపోతే ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్మెంట్కి వెళ్ళాలని చూస్తారు. సో అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బెటర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకున్న వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ఎలిజిబిలిటీ రూల్స్ కొన్ని ఇచ్చారనమాట. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏపీ ఆర్ టీజీ బోత్ ద స్టేట్స్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్మెంట్ రాయాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయి ఉండాలి, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. ఓకే, అప్పుడే వాళ్ళు బెటర్మెంట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఎట్ ఆల్ 1 or 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయితే కనుక దే హ్యావ్ టు గో ఫర్ సప్లీ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుంది రాదర్ దెన్ బెటర్మెంట్ ఎగ్జామ్. సో బెటర్మెంట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఒక కండిషన్ ఏంటి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దే హ్యావ్ టు క్లియర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఎట్ వన్స్. ఓకే, అప్పుడే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయడానికి వీలవుతుంది. ఓకే, ఒకవేళ 1-2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయితే కనుక దే హ్యావ్ టు గో ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనమాట. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1-2 సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి అనుకుందాం. మళ్ళీ మీరు బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తారు. ఆఫ్టర్ దట్ వన్స్ ద రిజల్ట్స్ ఆర్ రిలీజ్డ్, వన్స్ బెటర్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందులో అయితే మార్క్స్ ఎక్కువ వస్తాయో ఆ సబ్జెక్ట్స్లో ఫస్ట్ టైం రాసినప్పుడు ఎక్కువ వచ్చాయా, సెకండ్ టైం రాసినప్పుడు ఎక్కువ వచ్చాయా అనేది చూసి వాళ్ళు ఏ మార్క్స్ ఎక్కువ వస్తే అవి యాడ్ చేస్తారు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఈ బెటర్మెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్స్ అంటే మార్చిలో మీరు రాసిన ఎగ్జామ్ మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్సే మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఇంప్రూవ్మెంట్లో మీకు తక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి, వాళ్ళకి కూడా అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయి ఉండాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ 1-2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే కనుక దే హ్యావ్ టు గో ఫర్ అగైన్ సప్లిమెంటరీ ఎగ్జామ్. ఓకే, ఒకవేళ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యి కూడా 1-2 సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కండిషన్ అప్లై అవ్వదు ఇక్కడ. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్లో అయితే 1-2 సబ్జెక్ట్స్లో తక్కువ మార్క్స్ వచ్చినా ఆ 1-2 సబ్జెక్ట్స్ మాత్రమే రాసే అవకాశం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉంది. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి 1 or 2 సబ్జెక్ట్స్లో మీకు తక్కువ మార్క్స్ వస్తే ఓన్లీ ఆ 1 or 2 సబ్జెక్ట్స్ రాయడానికి వీలు లేదు. సో మీరు టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. ఆ 1-2 సబ్జెక్ట్స్తో పాటు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా రాయాల్సి ఉంటుంది ఇంప్రూవ్మెంట్. పర్టికులర్గా తక్కువ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ మాత్రమే రాస్తాము అంటే ఇక్కడ కుదరదు. ఓకే, సో సెకండ్ ఇయర్లో ఫస్ట్ టైం రాసినప్పుడు దట్ ఈస్ మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లో రాసినప్పుడు ఆ టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయో అండ్ ఈ బెటర్మెంట్ రాసినప్పుడు టోటల్ అన్ని సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో రెండు వాళ్ళు కంపేర్ చేసి ఏ టోటల్ ఎక్కువ ఉందో అది తీసుకుంటారనమాట. ఓకే, సెకండ్ ఇయర్స్ వాళ్ళకి బికాజ్ యూ ఆర్ రైటింగ్ ఆల్ ద ఎగ్జామ్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి సో టోటలింగ్ కూడా అన్ని సబ్జెక్ట్స్ చూస్తారు. యాక్చువల్గా ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపించరు బికాజ్ దే హ్యావ్ టు రైట్ ఆల్ ద ఎగ్జామ్స్ కదా, కాబట్టి ఎక్కువగా సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్కి వెళ్ళరు. సో నా సజెషన్ ఏంటి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నా సజెషన్ ఏంటి అంటే మీరు మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లోనే మంచి స్కోర్ వచ్చేలా ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు బెటర్మెంట్ రాయాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బిట్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే, మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఎంత సిలబస్ చదవాలి. సో ఇట్స్ అ డిఫికల్ట్ ప్రాసెస్ కదా, కాబట్టి మీరు మార్చిలోనే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఓకే నాన్న, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అప్డేట్స్ ఏమన్నా ఉంటే కనుక నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. బై దెన్, బై స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.